భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ గురుకుల సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 10వ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ 2024ని నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్కు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడల స్పోర్ట్స్ మీట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా విద్యార్థులు నేషనల్ లెవెల్కు పోయే ఛాన్స్ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. not take much time because general గా స్పోర్ట్స్ మీట్స్ లో ఇనాగ్రేషన్ డే రోజు ఎక్కువ ఎండాలో ఇది మన పిల్లలు అలసిపోతారు. కానీ మీ ఉత్సాహం చూసుకొని నాకు ఎంత స్ఫూర్తి వస్తుంది. రియలీ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ సో ఫార్ బై అవర్ డియర్ స్టూడెంట్స్. As we can see that we are in the middle of hills and this location Palwancha, I thank our honorable CM sir, our honorable deputy CM sir, ade vidhanga our honorable ministers and respected secretary ma'am Algo Rashini ma'am for giving this opportunity to have this sports meet at Palwancha. I want that each and every student, like the fast flowing Kinnarsani river and like the strong and mighty hills of our district, they should be very strong and they should fight for the best positions. But end of the day we should be all one as sports people. మీరందరూ ఖచ్చితంగా ఏదైనా పోటీ మీరు చేస్తున్నారో గేమ్స్లో అది ఫీల్డ్ మధ్యనే వదిలేసి సాయంత్రం అయితే వీఆర్ ఆల్ వన్ సొసైటీ వన్ స్టేట్. కాబట్టి ఎంజాయ్ కల్చరల్లీ. ఇంత బాగా మన దమ్మపేట్ టీం జుంబా చేశారు, ఇంత మంచి యోగా చూపించారు. సో సాయంత్రానికి కూడా కల్చరల్ యాక్టివిటీస్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. అండ్ ఐ హోప్ దట్ యూ విల్ నాట్ ఫేస్ ఎనీ ఇంజురీస్. దయచేసి పిల్లలందరూ బీ కేర్ఫుల్ వైల్ ప్లేయింగ్. అండ్ దిస్ ఈస్ అ గుడ్ ఒకేజన్ ఫర్ PDPETs ఆల్సో టు కమ్ టుగెదర్. Hundreds of PDPETs have come here. First of all, I would like to thank all our PDPETs. వాళ్ళు చేసిన కృషి అయితే జనరల్గా కనపడదు, కానీ ఇది స్పోర్ట్స్ మీట్లో కనపడుతుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నాకు సబ్జెక్ట్ టీచర్స్ అయితే నా స్కూల్లో కూడా చాలామంది గుర్తున్నారు, కానీ PDPETs అయితే ఖచ్చితంగా గుర్తున్నారు. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంతా నచ్చేది. ఖచ్చితంగా